ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము చతుర్థ స్కందము 6వ అధ్యాయము. బ్రహ్మాది దేవతలు కైలాసమును చేరి మహాదేవుని ప్రార్థించుట. మైత్రేయుడు నుడివెను, విదురా, ఆ విధముగా పరమశివుని సైన్యములు సమస్త దేవగణములను పరాజితమునర్చెను. వారి యొక్క సోలములు, అడ్డకత్తులు, ఖడ్గములు, గదలు, ముండ్ల గుదియలు, ముద్గరములు మొదలగు ఆయుధముల దెబ్బలకు దేవగణముల యొక్క అంగములు అన్నియును చిన్న భిన్నములయ్యెను. అంతట వారు భయాందోళనలకు గురి అయి ఋత్విజులతో తదితర సదస్యులతో గూడి బ్రహ్మదేవుని కడకు ఏగిరి. పిదపవారు ఆయనకు ప్రణమిల్లి జరిగిన వృత్తాంతమును అంతయును వివరించిరి. బ్రహ్మదేవుడు సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు దక్షుని యజ్ఞ సందర్భముగా జరగనున్న ఉత్పాతములను గూర్చి ముందే ఎరిగియుండిరి. అందువలన వారు దక్షుని యజ్ఞమునకు వెళ్ళకుండిరి. బ్రహ్మదేవుడు దేవతలు చెప్పిన విషయములను వినిన పిదప ఇట్లనెను, నాయనలారా, తేజోమూర్తుల అనగా మహాత్ముల ద్వారా ఏదైనా ఒక అపరాధము జరిగినచో అందులకు బదులుగా అట్టి తేజోమూర్తుల పట్ల అపరాధము చేసిన వారికి ఎట్టి శుభములు కలుగవు. మీరు యజ్ఞమునందు హవ్యభాగమునకు అర్హుడైన శంకర భగవానునకు హవిస్సును సమర్పింపక తీరని అపరాధమునకు పాల్పడితిరి. అయినను పరమశివుడు సులభముగా ప్రసన్నుడగును కనుక మీరు పరిశుద్ధ మానసులై ఆ పరమేశ్వరుని పాద పద్మములను ఆశ్రయించి ఆ స్వామిని ప్రసన్నుని చేసుకొనుడు. యజ్ఞ సమయమున దక్షుని దుర్భాషలకు ఆ పరమేశ్వరుని హృదయము మిగుల గాయపడినది. పైగా దక్షుడు నలుగురిలో సతీదేవిని అవమానపరిచినందున ఆ ప్రభువునకు పత్నీ వియోగము సంభవించినది. ఆ మహాదేవుడే కుపితుడైనచో ఈ లోకములేగాదు లోకపాలురును భస్మమగుదురు. కనుక దక్షుని యజ్ఞము యథావిధిగా పూర్తి కావాలనని మీరు కోరుకొనుచున్నచో శీఘ్రముగా ఆ స్వామిని శరణుజొచ్చి క్షమాపణ వేడుకొనుడు. నాయనలారా, సర్వతంత్ర స్వతంత్రుడైన ఆ పరమేశ్వరుని యొక్క తత్వమును గూర్చిగాని ఆయన బలపరాక్రమముల ప్రమాణమును గూర్చిగాని ఋషులును మునులును మీరును దేహధారులైన తదితరులును దేవేంద్రుడును ఎరుగరు. అంతేకాదు కడకు నేనునూ ఎరుగను. ఇట్టి పరిస్థితిలో ఆ శివుని శాంతపరచుటకు ఆ స్వామి యొక్క పాదములను ఆశ్రయించుట తప్ప మరి ఒక ఉపాయము ఏముండును? దేవతలకు ఈ విధముగా తెలిపిన పిమ్మట బ్రహ్మదేవుడు వారిని, ప్రజాపతులను, పితృదేవతలను వెంటబెట్టుకుని తన సత్యలోకము నుండి బయలుదేరి శంకర భగవానుని ప్రియ నివాసము పర్వత శ్రేష్టము అయిన కైలాసమునకు చేరెను. ఆ కైలాస పర్వతమునందు ఓషధులు, తపస్సు, మంత్రములు, యోగము మొదలగు ఉపాయముల ద్వారా సిద్ధి పొందిన వారును జన్మతః సిద్ధి పొందిన దేవతలును నివసించుచుందురు. అంతేగాక కిన్నరులు, గంధర్వులు, అప్సరసలు మొదలగు వారిచే ఎల్లప్పుడూను ఆ ప్రదేశమంతయు కళకళలాడుచుండును. ఆ పర్వతముపై గల శిఖరములన్నీయును మణిమయములు. అవి వివిధములగు గైరికాది ధాతువులతో ఉప్పుచూ చిత్ర విచిత్రములైన రంగులతో విలసిల్లుచుండును. ఆ శిఖరమునందుగల వృక్షములు, లతలు, పొదరిండ్లు అత్యంత మనోహరములు. అచట నానా విధములగు వనమృగములు సంచరించుచూ కనువిందు గావించుచుండును. అందుండి స్వచ్ఛమైన జలములతో జాలువారుచుండెడి సెలయేళ్లు చూడ ముచ్చట గొలుపుచుండును. అందలి గుహలు, కొండచెరియలు అత్యంత మనోహరములై ఆశ్చర్యమును కలిగించుచుండును. ఎత్తైన ఆ రమణీయ శిఖరములయందు సిద్ధకాంతలు తమ ప్రియులతో గూడి మిగుల ఆనందముతో విహరించుచుందురు. ఆ పర్వతము నెమళ్ల క్రేంకారములతోనూ మకరందపానముచే మత్తిల్లి మైమరచియున్న తుమ్మెదల ఝూంకారములతోనూ కోకిలల యొక్క కుహూ కుహూ రావములతోనూ తదితర పక్షుల యొక్క కలకూజితములతోనూ ప్రతిధ్వనించుచుండెను. పక్వములైన ఫలములతో అలరారుచూ సకల ప్రాణుల యొక్క కోర్కెలను తీర్చునట్టి అచటి కల్పవృక్షములు దీర్ఘములై అటునిటు కదలుచున్న తమ కొమ్మల ద్వారా వివిధములగు పక్షులను ఆహ్వానించుచున్నట్లు విలసిల్లుచుండెను. బలిష్ఠములైన మత్తగజములు అటునిటు సంచరించునప్పుడు కైలాస పర్వతమే నడుచుచున్నట్లు అనిపించుచుండెను. అచటి జలపాతముల గలగల ధ్వనుల ద్వారా
ఆ పర్వతమే మాట్లాడుచున్నట్టు తోచుచుండును. ఆ కైలాస పర్వతము మందారములు, పారిజాతములు, తెల్ల తెగడలు మొదలగు పూల చెట్ల తోడను, కానుగ చెట్లు, మద్ది చెట్లు, తాటి చెట్లు, కోవిదార చెట్లు అనగా ఎర్ర కాంచనములు, వేగిస చెట్లు, తెల్ల మద్ది చెట్లు మొదలగు వాటితో కళకళలాడుచుండెను. మామిడి, కెడిమి, మంకెన, పొన్న, సురపొన్న, సంపెంగ, పాటల, అశోక, పొగడ, బొడ్డుమల్లె, ఎర్రగోరంట మొదలగు వాటితోడను, బంగారు వన్నెగల 100 రేకుల కమలముల తోడను, ఏలకుల జాజి తీగల తోడను రమణీయముగా నుండెను. కుబ్జక, మల్లిక, మాధవి మొదలగు లతలతోడను శోభిల్లుచుండెను. పనస, మేడి, రావి, జువ్వి, మర్రి, హింగు, భూర్జపత్ర, ఓషధిజాతి వృక్షములతోడను, పోక చెట్లు, రాజపోగములతోడను, నేరేడు చెట్లతోడను, ఖర్జూర, ఆమ్రాతక, మామిడి, ప్రియాల, ఇప్ప, ఇంగుద మొదలగు చెట్లతోడను, వెదురు చెట్లతోడను ఆ కైలాసగిరి చూడ వేడుక గొలుపుచుండెను. తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగల్వలు, తామరలు మొదలగునవి అచటి సరస్సుల అందచందములకు వన్నె చిన్నెలు దిద్దుచుండెను. ఆ సరస్సుల యందలి పుష్పముల అద్భుత పరిమళములకు ఆకర్షితములైన అచట చేరియున్న పక్షుల కలకూజితములు కైలాస వైభవమును నలువైపులకును చాటుచున్నవి. ఆ వనములయందలి లేళ్ళు, వానరములు, వనవరాహములు, సింహములు, భల్లూకములు, ఏదుపందులు, గురుపోతులు, శరభమృగములు, శార్దూలములు, నల్లచారల తుప్పులు, అడవి దున్నలు, గోకర్ణ మృగములు, ఏకపద మృగములు, అశ్వముఖ మృగములు, తోడేళ్లు, కస్తూరి మృగములు మొదలగు జంతువులు తమ తమ జాతి సహజమైన వైరములు మాని చేయు సంచారములు కైలాసగిరి యొక్క సాటి లేని మహిమను ప్రకటించుచున్నవి. అచటి సరోవర తీరముల చుట్టూను బారులు తీరియున్న అరటి చెట్లు ఆ పర్వత శోభా వైభవములను చెప్పకయే చెప్పుచున్నవి. మహిమాన్వితమైన ఆ కైలాసగిరి చుట్టూను ప్రవహించుచున్న పవిత్ర నందానదీ జలములయందు సతీదేవి పుణ్యస్నానములను ఆచరించుట వలన అవి ఇంకనూ పవిత్రములై పరిమళ భరితములైనవి. పరమేశ్వరుని వాసస్థానమైన ఆ కైలాస పర్వత రామణీయకమును దర్శించి దేవతలు మిగుల ఆశ్చర్యమును పొందిరి. అచట వారు అలకాపురిని చూచిరి. దాని అందచందములకు వారు అబ్బురపడిరి. అందు సౌగంధిక వనమును దర్శించిరి. ఆ వనమునందలి సౌగంధిక కుసుమముల సుగంధములు ఎల్లప్పుడూ సర్వత్రా గుబాళించుచుండును. ఆ అలకాపురి యొక్క పురోభాగమున దాని సమీపమునందే నంద, అలకనంద అను 2 నదులును ప్రవహించుచున్నవి. అవి శ్రీహరి యొక్క దివ్య పాదపద్మముల ధూళిచే ఎంతయో పునీతములైనవి. విదుర, దివ్యభామినులు తమ విమానముల నుండి క్రిందికి దిగి అచట విహరించుచుందురు. ఆ విహారములలో అలసి సొలసిన పిమ్మట వారు ఆ నదులలో దిగి తమ ప్రియులపై జలములను చల్లుచు క్రీడించుచుందురు. దేవాంగనలు ఆనందడోలికలలో తేలియాడుచు స్నానమును ఆచరించునప్పుడు వారి వక్షస్థలముల యందలి సుగంధభరిత నవకుంకుమలు ఆ జలములలో కలియుట వలన అవి పీతవర్ణ శోభితములగును. ఏనుగులు తమకు దప్పిక కాకున్నను ఆ జలముల సువాసనలకు ఆకర్షితములై వాటిని తాము త్రాగుటయేగాక తమ ఆడు ఏనుగుల చేతను త్రాగించుచుండును. అలకానగరముపై ఆకాశములో వెండి, బంగారము, అమూల్య రత్నములతో నిండియున్న 100 కొలది విమానములు రద్దీగా తిరుగుచుండును. వాటిలో యక్షస్త్రీలు సంచరించునప్పుడు ఆ పురి తళుకులీనుచుండును. అప్పుడు ఆ నగరము మెరుపుల మేఘముతో ఒప్పుచున్న ఆకాశమును తలపింపజేయుచుండును. అట్టి అలకాపురిని ఆ దేవతలు దర్శించిరి. బ్రహ్మాది దేవతలు అలకాపురిని దర్శించిన పిదప దానిని దాటి సౌగంధిక వనమును చేరిరి. ఆ వనము చిత్ర విచిత్రములైన రంగురంగుల పల్లవములతో, పుష్పములతో, ఫలములతో నిండియున్న కల్ప వృక్షములతో అలరారుచూ ఎంతయో హృద్యముగా నుండెను. ఇంకనూ ఆ వనము కోకిలలు మొదలగు పక్షుల కలరవములతోడను, తుమ్మెదల ఝుంకారములతోడను విలసిల్లుచుండెను. అందలి జలాశయములు అన్నియును కలహంసలతోడను, వాటికి ప్రియమును గూర్చెడి పద్మములతోడను శోభిల్లుచుండెను. అచట సంచరించుచున్న గజములు తమ కండూతిని తీర్చుకొనుటకై హరిచందన వృక్షములను గట్టిగా రాచుకొనుచుండెను. ఆ రాపిడుల వలన వెలువడిన సుగంధవాయువులు యక్షస్త్రీల మనస్సులను పరవశింపజేయుచుండెను. అచటి తిగుడుబావుల మెట్లు వైడూర్యములచే పొదుగబడినవై కాంతులీనుచుండెను. వాటి యందు చక్కగా వికసించిన కలువలు,
చక్కని సౌరభములను వెదజల్లుచుండెను. పెక్కుమంది కింపురుషులు అచట చేరి సంతోషముతో విహరించుచుండిరి. వీటిని అన్నింటినీ దర్శించిన పిమ్మట ముందునకు సాగిన ఆ దేవగణములకు ఒక వటవృక్షము కనపడెను. ఆ మహావటవృక్షము 100 యోజనముల ఎత్తుగలిగి నింగిని తాకుచున్నట్లుండెను. అది ఓడలు దిగి శాఖోపశాఖలతో 75 యోజనముల వరకు విస్తరించి ఉండెను. దాని నీడలు చల్లదనమునకు నెలవులై సకల ప్రాణులకును ఆశ్రయభూతులుగా ఉండెను. అచటి నేలపై సూర్యరశ్మి సోకకుండెను. దానిపై పక్షులకు గూళ్ళ అవసరమే లేకుండెను. ఆ వటవృక్షము భగవదుపాసనా యోగనిష్టలు గల వారికిని ముముక్షువులకును ఆశ్రయము. ఆ వృక్షమూలమునందు సుఖాసీనుడయ్యున్న శంకర భగవానుని దేవతలు దర్శించిరి. ఆ పరమశివుడు మిగుల శాంతమూర్తి, క్రోధమెరుగని కాలపురుషుడు, సనకాది మహామునులు, మహాసిద్ధులు, యక్షరాక్షసులకు ప్రభువు, కైలాసపతికి మిత్రుడు అయిన కుబేరుడును ఆ శాంతమూర్తిని సర్వదా ఉపాసించుచుందురు. జితేంద్రియుడు, జగత్పతియు అయిన ఆ మహాదేవుడు సకల లోకములకును సుహృదుడు, సమస్త ప్రాణులకును వాత్సల్యముతో శుభములను చేకూర్చువాడు. ఆ ప్రభువు లోకహితము కొరకే ఉపాసన, చిత్తము, ఏకాగ్రత, సమాధి మొదలగు సాధనములను ఆచరించుచుండును. ఆ స్వామి శరీరము సంధ్యాకాల మేఘద్యుతులతో వెలుగొందుచుండును. ఆ పనులకు అభీష్టములైన భస్మమును, దండమును, జడలను, మృగచర్మమును, శిరమున విదియనాటి చంద్రరేఖను ధరించియుండెను. ఆ విశ్వనాథుడు దర్భలతో సిద్ధపరచబడిన కుశాసనమున ఆసీనుడై ఉండెను. ఆయన సత్పురుషులు వినుచుండగా నారద మహర్షి అడిగిన ప్రశ్నలకు సమాధానముగా సనాతన పరబ్రహ్మమును గూర్చి ఉపదేశించుచుండెను. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుడి తొడపై ఎడమ పాదమును మోపియుండెను. కుడి చేతిని కుడి కాలుపై ఉంచి ముంజీతియందు అక్షమాలను దాల్చి తర్కముద్రతో కూర్చొనియుండెను. మునులలో అనగా మననశీలురలో ముఖ్యుడైన శంకర భగవానుడు యోగపట్టమును ఊతగాగొని ఏకాగ్రచిత్తముతో బ్రహ్మానందానుభవములో ఉండెను. అట్టి పరమశివునకు లోకపాలురును మునులును అంజలి ఘటించి ప్రణమిల్లిరి. దేవతలును దైత్యులును వారి అధిపతులును మహాదేవుని పాదపద్మములకు వందనమాచరించుచుందురు. అట్టి శంకరుడు బ్రహ్మదేవుని రాకను గమనించి తన స్థానమునందు ఆదరపూర్వకముగా లేచి నిలబడెను. పిదప పరమపూజ్యుడైన శ్రీహరి వామనావతారమున కశ్యప మహర్షికి వలె ఆ శివుడు బ్రహ్మాదులకు శిరస అభివందనమాచరించెను. అట్లే శంకరునకు చుట్టూను చేరియున్న సిద్ధగణముల వారును మహర్షులును బ్రహ్మదేవునకు నమస్కరించిరి. పిమ్మట బ్రహ్మదేవుడు తనకు ప్రత్యభివందనమును ఆచరించిన చంద్రశేఖరునకు దరహాసపూర్వకముగా ఇట్లు విన్నవించెను. బ్రహ్మదేవుడు పలికెను, పరమేశ్వరా, నీవు ఈ సకల జగత్తునకు స్వామివి. ఈ జగత్తు పుట్టుకకు యోని అనగా ఉపాదానము, మాయాశక్తి అనగా ప్రకృతి కాగా, బీజము అనగా నిమిత్తము శివుడు అనగా పురుషుడు అగుచున్నాడు. ప్రకృతి పురుషుల వలననే ఈ జగత్తు ఏర్పడుచున్నది. కావున ఈ జగత్తునకు శక్తి అనగా పార్వతి, శివుడు తల్లిదండ్రులగుచున్నారు. ఇవన్నింటికంటే అతీతమగు అఖండమైన ఏకరసమగు పరబ్రహ్మవు నీవే అని నేను ఎరుగుదును. పరమాత్మ, నీవు ఒక సాలెపురుగువలెనే అవిభాజ్యులై శివశక్తుల రూపములో అనగా శివుడవు నీవే, శక్తివి నీవే, లీలామాత్రముగా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచుందువు. దేవా, ఋగ్యజుస్సామ వేదములు అనగా వేదత్రయి లోకమునకు ధర్మార్థములనడి పురుషార్థములను ప్రాప్తింపజేయును. అట్టి వేదముల పరిరక్షణకై నీవు దక్షుని అనగా సమర్థుని నిమిత్తముగా చేసుకుని యజ్ఞమును నెలకొల్పితివి. చక్కని నియమనిష్టలు గల బ్రాహ్మణులు నిత్యము అనుష్ఠించునట్టి వర్ణాశ్రమ ధర్మములు కూడా నీచే నిర్ణయింపబడినవే. శుభములను గుర్చునట్టి పరమశివ, వేదవిహితములైన శుభకర్మలను వనర్చువారికి స్వర్గమును మోక్షమును ప్రాప్తింపజేయువాడవు నీవే. సకామకర్మలను ఆచరించువారికి స్వర్గమును, నిష్కామకర్మలను చేయువారికి మోక్షమును ప్రసాదించువాడవు నీవే. అట్లే పాపకర్మలను ఆచరించువారిని ఘోర నరకమునందు పడద్రోయువాడవు కూడా నీవే. కాని దీనికి వ్యతిరేకముగా కూడా సంభవించుచుండును. అందులకు కారణమేమో బోధపడదు.
పరమశివ, నీ పాదపద్మములయందు ఆత్మసమర్పణ చేయు సత్పురుషులు సకల ప్రాణులయందును నీ స్వరూపమునే దర్శించుచుందురు. సకల జీవులను తమ ఆత్మస్వరూపులుగా అభేద దృష్టితో చూచెదరు. అట్టి వారలు సామాన్యముగా పశువుల వలె క్రోధమునకు వసులుగారు. పరమేశ్వర, భేదబుద్ధి కారణముగా కర్మలయందు ఆసక్తి గలవారిని, దుష్టబుద్ధి గలవారిని, ఇతరుల ఉన్నతిని జూచి అసూయతో అనుక్షణము బాధపడు వారిని, సూటిపోటి మాటలతో ఇతరుల మనస్సులను గాయపరుచువారిని నీ వంటి కరుణాళువులు వధించుట యుక్తముగాదు గదా. ఏలయన వారు పూర్వమే దైవోపహతులు. దేవదేవా, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రబలమైన మాయచే మోహితులగుట వలన ఎవ్వరైనను ఎప్పుడైనను భేదబుద్ధి గలవారైనచో అట్టి అజ్ఞానుల ఎడ సాధుపురుషులు ఎన్నడును తమ పరాక్రమమును చూపరు. పైగా సహజముగానే వారు దయాళువులు అగుట వలన వారిపై కృపజూపుదురు. అంతయు విధివిలాసము అని భావించుచు వారిపై తమ పరాక్రమమును ప్రదర్శింపరు. ప్రభు, నీవు సర్వజ్ఞుడవు. పరమపురుషుడైన శ్రీహరి యొక్క దుస్తరమైన మాయ నిన్ను స్పృశింపజాలదు. కనుక ఆ మాయకులోనైన కర్మ మార్గమునందు ఆసక్త చిత్తులై అపరాధమునర్చువారిని కృపజూపి క్షమించుటకు నీవు సమర్థుడవు. పరమేశ్వర, సమస్త యజ్ఞములు నీ వలననే సంపూర్ణములు అగును. సకల యజ్ఞములయందును హవిర్భాగములను పొందుటకు నీకు పూర్తిగా అధికారము కలదు. అయినను దక్షుని యజ్ఞమునందు బుద్ధిహీనులైన యాజ్ఞికులు అర్హుడవైన నీకు హవిర్భాగమును సమర్పింపలేదు. అందువలన ఆ యజ్ఞము పూర్తిగా ధ్వంసమైనది. కావున సంపూర్ణము కాని ఆ యజ్ఞమును దయతో నీవు ఉద్ధరింపుము. దేవా, నీ అనుగ్రహ ప్రభావమున యజమానుడైన దక్షుడు పునరుజ్జీవితుడు అగుగాక. భగదేవతకు దృష్టి ప్రాప్తించుగాక. భృగు మహర్షికి మీసములు గడ్డము వచ్చుగాక. అట్లే పూషదేవతకు ఎప్పటివలే దంతములు ప్రాప్తించుగాక. రుద్రదేవా, అస్త్రశస్త్రముల ధాటికి, రాళ్ల తాకిడికి దేవతల యొక్క, ఋత్విజుల యొక్క అంగములన్నీయును భగ్నములైనవి. నీ అనుగ్రహము వలన వారి అవయవములు అన్నీయును యథాస్థితికి వచ్చి వారు ఆరోగ్యవంతులు అగుదురుగాక. రుద్రదేవా, ఈ యజ్ఞము సంపూర్ణమైన పిదప మిగిలినదంతయును నీ భాగము అగుగాక. ఈనాటి యజ్ఞము నీ భాగము చేతనే పరిసమాప్తమగునుగాక. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 4వ స్కంధమునందు 6వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.